నేను మీ విజయ గుడి రసోయిలో అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్గా వచ్చిన నాన్ ఖటాయి చెప్తాను. ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. చూడండి, గుల్లగా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఓవెన్లో చేసుకోండి, లేకపోతే కుక్కర్లో చేసుకోండి, ఎలాగైనా చేసుకోవచ్చు. లేదా ఓ మూకుడు పెట్టి మూకుడులో కూడా చేసుకోవచ్చు. ఇది చాలా వేగం కూడా అయిపోతాయి. సాయంత్రం తినడానికి పిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో బాగుంటుందండి. మరి రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం ఒక బౌల్ తీసుకున్నాను. అందులో హాఫ్ కప్పు నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు హాఫ్ కప్పు పంచదార పౌడర్, చూడండి ఇంత అయిపోతుంది. హాఫ్ కప్ పంచదార పౌడరు, ఒక కప్పు మైదా, అలాగే హాఫ్ కప్పు శనగపిండి, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, తర్వాత కొంచెం ఇలైచీ పౌడర్. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పావు కప్పు నూక చూడండి, ఇలా కలుపుకోవాలి. మరీ పిసక్కుండా కలపాలి. ఇది మామూలుగా లైట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంత ఉండలు తీసుకొని కొంచెం లైట్గా నొక్కాలి. నొక్కి ఇది వేరేగా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. చూసారా, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇది అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇది బేక్ చేయాలి. స్టవ్ మీద కడాయి పెట్టాను, ఓ రింగ్ పెట్టాను. అందులో ప్లేట్లో ఈ నాన్ ఖటాయిలు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు సిమ్లో ఇది బేక్ అవనియాలి. ఇగోటండి, నాన్ ఖటాయి రెడీ అయిపోయింది. సరే, 15 నుంచి 20 నిమిషాలు తగిలింది. ఇంకో ఆల్రెడీ నేను ఒక మాట వెనకబట్టి చూపించాను చూడండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇది. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి, కమెంట్స్ చేసి చెప్పండి ఎలా ఉందో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.